స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నిఫ్టీ 152 పాయింట్లు తగ్గి 21,995లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 415 పాయింట్లు తగ్గి 47,069లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 14 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 36 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, హిందాల్కో, ఇన్ఫోసిస్ ఉండగా టాప్ లూజర్స్ గా అపోలో హాస్పిటల్, నెస్లే ఇండియా, టైటాన్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. ఇక కంపెనీలకు సంబంధించిన న్యూస్ విషయానికి వస్తే ముందుగా ఎల్ఐసి అదానీ గ్రూప్ లో ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి పంట పండిందని చెప్పాలి. ఎందుకు అంటే ఎల్ఐసి ఫైనాన్షియల్ ఇయర్ 24లో అదానీ గ్రూప్ లో పెట్టిన పెట్టుబడి ఆ డబ్బు 70% పెరిగిందంటే ఎంత హ్యూజ్ గ్రోత్ ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. ఆ కంపెనీ అదానీ గ్రీన్, ఎల్ఐసి అదానీ గ్రీన్ లో పెట్టిన పెట్టుబడి 114% పెరిగితే అదానీ పోర్ట్స్ లో పెట్టిన పెట్టుబడి 113% పెరిగింది. అలాగే అదానీ ఎంటర్ప్రైజ్ లో పెట్టింది 83% పెరిగితే అంబుజా సిమెంట్స్ లో పెట్టుబడి 67% పెరిగింది. అలాగే ఏసీసీ సిమెంట్ ఇది కూడా అదానీ గ్రూప్ సంబంధించిన కంపెనీనే. సిమెంట్ అండ్ రెడీ మిక్స్ బిజినెస్ లో ఉంది. దీంట్లో పెట్టిన పెట్టుబడికి 48% రిటర్న్స్ వచ్చింది ఫైనాన్షియల్ ఇయర్ 24లో. అలాగే అదానీ టోటల్ ఒక 9%, 8% మాత్రమే రిటర్న్స్ రావడం జరిగింది. ఓవరాల్ గా కన్సాలిడేట్ గా పెట్టిన పెట్టుబడి మీద 70% గ్రోత్ కనిపించిందని ఎల్ఐసి అప్డేట్ చేసింది. ఈ రోజు ఎల్ఐసి 1% పెరిగి తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత 963 రూపాయల్లో క్లోజ్ అయింది ఎల్ఐసి. టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో గ్యాస్ కట్స్, ఫోర్జింగ్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ. 2 వీలర్స్ కి, 3 వీలర్స్ కి, అలాగే ప్యాసింజర్ వెహికల్స్ కి, హెవీ కమర్షియల్ వెహికల్స్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ వీటికి కూడా ఈ ఫోర్జింగ్ ఐటమ్స్ అంటే చాసిస్ లాంటి గ్యాస్ కట్స్ ప్రధానంగా కంపెనీ తయారు చేసే ఐటమ్. అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కూడా గ్యాస్ కట్స్ సప్లై చేస్తూ ఉంది టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్. ఈ కంపెనీ రెగ్యులర్ గా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అయినటువంటి మారుతి సుజుకి, టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, బజాజ్ ఆటో, BMW, జేసీబీ, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ అన్నిటికీ కూడా రెగ్యులర్ గా తమ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది. భారతదేశంలో ఈ గ్యాస్ కట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫెసిలిటీస్ హర్యానా స్టేట్ లో ఒక 2 ఉంటే, మహారాష్ట్ర పూణేలో 1 ఉంది, అలాగే ఉత్తరాఖండ్ లో 1 యూనిట్ ఉంది. ఇప్పుడు కంపెనీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటి మరేలి టాల్బ్రోస్ చాసిస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ యూరోపియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి 1000 కోట్ల ఆర్డర్ సంపాదించింది. దీంతో ఈ రోజు స్టాక్ 5% అంటే అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేసి 295 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్. వరుణ్ బ్రెవరేజెస్ ఈ కంపెనీ పెప్సికో కంపెనీకి ప్రపంచంలో అతిపెద్ద ఫ్రాంచైజీ అయినటువంటి వరుణ్ బ్రెవరేజెస్ అంటే ఈ కూల్ డ్రింక్స్ మనం చూస్తాం కదా బయట, ఈ పెప్సీ, 7up, మెరిండా ఆరెంజ్, మౌంటైన్ డ్యూ, ట్రోపికానా ఈ జ్యూసెస్ ఇవన్నీ కూడా ఈ వరుణ్ బ్రెవరేజెస్ యొక్క ప్రొడక్ట్స్. కంపెనీ భారతదేశంలో 27 రాష్ట్రాల్లో 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో తమ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేస్తుంది వరుణ్ బ్రెవరేజెస్. ఈ కంపెనీ షేర్లు 2023లో అంటే ఆ ఇయర్ లో 87% పెరిగితే 2024 గడిచిన ఈ 4 నెలల్లో 12% పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ షేర్లు సంబంధించి మోర్గాన్ స్టాన్లే బ్రోకరేజ్ సంస్థ ఈ ఫుడ్ అండ్ బ్రెవరేజ్ ఇండస్ట్రీ గ్రోత్ ఉండబోతోంది. దాంట్లో భాగంగా వరుణ్ బ్రెవరేజెస్ కూడా లాభం పొందే అవకాశం ఉందని, అలాగే రాబోయే 3 సంవత్సరాల్లో కంపెనీ 19% రెవెన్యూ గ్రోత్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసే అవకాశం ఉందని పాజిటివ్ నోట్ ఇచ్చింది మోర్గాన్ స్టాన్లే బ్రోకరేజ్ సంస్థ. అంతేకాకుండా కంపెనీ యొక్క టార్గెట్ 1,701 రూపాయని టార్గెట్ ప్రైస్ గా నిర్ధారించింది. కంపెనీని ట్రాక్ చేస్తున్న 22 మంది అనలిస్టులు 18 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇచ్చారు. అంటే ఎంతమంది అనలిస్టులు పాజిటివ్ గా ఉన్నారన్నది అర్థమవుతుంది. ఈ రోజు 1,399 రూపాయల్లో క్లోజ్ అయింది వరుణ్ బ్రెవరేజెస్. నెస్లే ఇండియా ఈ కంపెనీ స్విస్ దేశానికి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీ. నెస్లే కంపెనీకి అనుబంధ సంస్థ నెస్లే ఇండియా. ఈ నెస్లే ఇండియా అనేది తమ ప్రొడక్ట్స్ ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతూ ఉంది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మనకి అందరికీ తెలిసిన ప్రొడక్ట్స్ నెస్కేఫ్, మ్యాగీ, మిల్కీ బార్, కిట్ క్యాట్, బార్1, మిల్క్ మేడ్, నెస్టీ ఈ ప్రొడక్ట్స్ మనకి పరిచయం ఉన్న ప్రొడక్ట్స్ నెస్లే ఇండియా ప్రొడక్ట్స్. అయితే ఇప్పుడు ఈ కంపెనీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ కంపెనీ అమెరికా, యూరోప్ లో లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు లైక్ ఇండియా లాంటి దేశాల్లో ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ లో అంటే బేబీ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ లో షుగర్ ఎక్కువగా మిక్స్ చేస్తుంది అనేది స్విస్ ఇన్వెస్టిగేటివ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. సో దీంతో స్టాక్ ఈ రోజు 5% డౌన్ అయింది. ప్రస్తుతం 93 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది నెస్లే ఇండియా.
స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసేందుకు కంపెనీ సౌత్ కొరియాకు చెందిన యోంగిన్ ఎలక్ట్రానిక్స్ తో ఒక అవగాహన ఒప్పందాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఇండియాలో హ్యుండై, కియా మోటార్స్ కి ఇదే కంపెనీ యోంగిన్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తుంది. అటువంటి కంపెనీతో ఈ స్టెర్లింగ్ టూల్స్ అనేది ఒక భాగస్వామ్య ఒప్పందం ఏర్పరచుకుని భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయబోతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో 250 కోట్ల వ్యాపారాన్ని చేయబోతున్నట్టుగా కంపెనీ వెల్లడించింది. ఈ రోజు 7% పెరిగి $360 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్. కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ కంపెనీకి 2 భారీ ఆర్డర్స్ రావడం జరిగింది. 256 కోట్ల ఆర్డర్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ అంటే మనకి లోధా బిల్డర్స్, మనకి తెలిసిన బ్రాండ్ నేమ్. అటువంటి లోధా బిల్డర్స్ నుంచి వీళ్ళకి 256 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. అలాగే ఒక 293 కోట్ల ఆర్డర్ రేమాండ్ రియాలిటీ నుంచి వచ్చింది. ఆ రియాలిటీ సంస్థలు ఇది కూడా ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంబంధించిన కంపెనీ. దీనికి ఎందుకు ఆర్డర్ ఇచ్చిందని మనకు డౌట్ రావచ్చు. అయితే ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఏంటంటే ఈ కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే కంపెనీ బిజినెస్ టర్న్ కీ మీద హై రైజ్ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, సూపర్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టడం అనేది ఈ కంపెనీకి ఉన్న బిజినెస్. అంటే ఇప్పుడు మనము ఒక ల్యాండ్ ఉంటే ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ కి ఒక కాంట్రాక్టర్ కి టర్న్ కి అంటే మొత్తం అన్ని వాళ్లే పెట్టుకుని పర్ ఎస్ఎఫ్టీ ఎలా అయితే మనం మాట్లాడి కన్స్ట్రక్ట్ చేయించుకుంటామో అదే విధంగా రియాలిటీ కంపెనీలు కూడా ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలకి ఈ విధంగా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగానే లోధా బిల్డర్స్ 250 కోట్లు ఆర్డర్, అలాగే రేమాండ్ రియాలిటీ సంస్థ 293 కోట్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీకి. ప్రస్తుతం $305 దగ్గర క్లోజ్ అయింది కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. వోడాఫోన్ ఐడియా టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ అయినటువంటి వోడాఫోన్ ఐడియా గురించి పరిచయం అక్కర్లేని కంపెనీ. ఈ కంపెనీ 2G, 3G, 4G టెక్నాలజీతో మెసేజ్, SMS సర్వీసెస్, వాయిస్, డేటా సర్వీస్ అందిస్తుంది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కొత్తగా FPO కి రావడం జరిగింది. IPO అంటే మనం ఆల్రెడీ విన్నాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. మరి FPO అంటే అసలు IPO అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పబ్లిక్ కూడా వాటాల్ని ఫస్ట్ టైం అమ్ముతున్నప్పుడు దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. పబ్లిక్ కి వాటాల్ని ఆఫర్ చేయటం. ఒకసారి ఆఫర్ చేసిన తర్వాత పబ్లిక్ కంపెనీగా ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీ మరి కాస్త ఫండ్స్ కావాలి అనుకున్నప్పుడు ఆఫర్ చేసేదే ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. దీని ద్వారా కంపెనీలు ఫండ్స్ రేజ్ చేయడానికి ఇది ఒక అవకాశం. ఎందుకంటే ఒక కంపెనీకి ఫండ్స్ అవసరం ఉన్నప్పుడు అనేక రకాల మార్గాల ద్వారా ఫండ్స్ రేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ ఒకటి బ్యాంక్ నుంచి డైరెక్ట్ గా లోన్ తీసుకునే సదుపాయం ఉంటుంది. మరొకటి డిబెంచర్స్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. ఆ డిబెంచర్స్ లోనే కన్వర్టబుల్ డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, ఇలా రకరకాలుగా ఫండ్స్ ని మొబైల్ చేసే మార్గాలు ప్రతి కంపెనీకి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ వాటాల్ని మళ్ళీ అమ్మటం వల్ల అధికంగా వడ్డీ భారం కంపెనీ మీద ఉండదు. సో అందుకని ఈ మార్గాన్ని ఎంచుకుంది వోడాఫోన్ ఐడియా. కంపెనీకి భారీ మొత్తంలో నిధులు అవసరమైంది. 18,000 కోట్లు అవసరమయ్యి ఈ FPO కి రావడం జరిగింది. ఇది మనం ఒక IPO ఆఫర్ గానే మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ యొక్క FPO డేట్ ఒక IPO అనుకోండి, అలాంటి ఆఫర్ డేటు ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు ఈ పబ్లిక్ ఆఫర్ డేట్ ఉంది. కంపెనీ ప్రైస్ బ్యాండ్ వచ్చి $10 నుంచి $11 వరకు ఫిక్స్ చేసింది. అలాగే లాట్ సైజు 1298 షేర్లుగా నిర్ణయించింది వోడాఫోన్ ఐడియా. ఇక ఆఫర్ ఏప్రిల్ 22న క్లోజ్ అయితే అలాట్మెంట్ ఇచ్చేది 23వ తారీఖు అని కంపెనీ అప్డేట్ చేసింది. ఒకవేళ అలాట్ కాకపోతే ఆ ఫండ్స్ ని రిఫండ్ చేయడం లేదా డిమాట్ కి షేర్ని అలాట్ చేయడం ఇవి 24వ తేదీన జరగబోతుంది. నెక్స్ట్ ఏప్రిల్ 25న స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కాబోతున్నాయి ఈ షేర్లు. $10 ఫేస్ వాల్యూగా ఉన్న ఈ కంపెనీ ప్రైస్ బ్యాండ్ గా $10 నుంచి $11 వరకు పెట్టింది. అలాగే లాట్ సైజ్ గా 1298 షేర్లు లాట్ సైజ్ గా నిర్ణయించింది కంపెనీ. టోటల్ గా ఇష్యూ సైజ్ వచ్చి 18,000 కోట్లు అని చెప్పి కంపెనీ అప్డేట్ చేసింది. ఇది వోడాఫోన్ ఐడియా సంబంధించిన లేటెస్ట్ న్యూస్. అయితే ఈ యొక్క FPO ఫస్ట్ డే అంటే ఈ రోజు 30% ఆల్రెడీ అచీవ్ అయింది కంపెనీ. ఇక లాస్ట్ కంపెనీ టాటా మోటార్స్ సంబంధించి ఈ టాటా మోటార్స్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ప్రతిష్టాత్మకంగా ఉండే లగ్జరీ కార్లు, కార్ లవర్స్ కి అయితే ఒక డ్రీమ్ కార్ గా చెప్పుకునే కారు జాగ్వార్ ల్యాండ్ రోవర్. ఈ బ్రాండ్ తో ఉన్న కార్లని ప్రస్తుతం టాటా మోటార్స్ బ్రిటన్, చైనా, బ్రెజిల్, స్లోవేకియాలో తయారు చేస్తుంది. ఇక మీదట భారతదేశంలో తయారు చేయాలని నిర్ణయించుకుంది టాటా మోటార్స్. భారతదేశంలో తమిళనాడులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసి JLR కార్లను ఇండియాలోనే తయారు చేసి ఇండియాలో అమ్మడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది టాటా మోటార్స్. ప్రస్తుతం $978 ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.